ఏపీలో ఐపీఎల్ మ్యాచ్లు చూడబోతున్నారా? కాటేరమ్మ కొడుకులుగా ఫ్యాన్స్ పిలుచుకునే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆంధ్రాకి వెళ్తారా? ఈ ప్రశ్నలు ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి ఓ ఆఫర్ ఇచ్చిందని టాక్ ఓ రేంజ్లో నడుస్తోంది. వచ్చి మా స్టేడియాల్లో ఆటలాడండి, కావలసినన్ని రాయితీలు ఇస్తాం, అద్దె కూడా వద్దని ఏసీఏ చెప్పిందంటున్నారు. మరి ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ ఈ ఆఫర్కి ఏమంటారు? వాచ్ ది స్టోరీ. కావ్య మారన్ సన్ రైజర్స్ మ్యాచ్లు ఏపీకి మార్చుతారా? ఏపీలో ఐపీఎల్ మ్యాచ్లు చూసే ఛాన్స్ ఉందా? ఆంధ్రప్రదేశ్లోని స్టేడియంలలో ఐపీఎల్ మ్యాచ్లను పెట్టుకోవాల్సిందిగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫర్ చేశారంటూ ప్రచారం సాగుతోంది. ఈ సీజన్లోని మిగతా మ్యాచ్లను వైజాగ్ వేదికగా నిర్వహించాలని కోరినట్లు, పన్ను మినహాయింపులు కూడా ఇస్తామని, అద్దె కూడా తీసుకోబోమని సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అన్ని విధాలుగా అండగా నిలుస్తామని కూడా సన్ రైజర్స్ మేనేజ్మెంట్ కు చెప్పినట్టు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఐపీఎల్ 2025 సీజన్ ఫ్రీ పాసుల నేపథ్యంలో హెచ్సీఏతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. పాసుల విషయంలో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు తమను వేధిస్తున్నాడని, బెదిరింపులకు పాల్పడుతున్నాడని సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజర్ శ్రీనాథ్ హెచ్సీఏ సెక్రటరీ సీజే శ్రీనివాస్ కు చేసిన మెయిల్ కలకలం రేపింది. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. సీఎం జోక్యంతో సన్ రైజర్స్ హైదరాబాద్ తో చర్చలు జరిపిన హెచ్సీఏ గొడవకు తెరదించింది. ఒప్పందం ప్రకారం 10% టికెట్లిచ్చేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ అంగీకరించింది. గతంలోలాగే అన్ని కేటగిరీల్లో 10% పాసులు కేటాయించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేసిన విన్నపానికి ఓకే చెప్పింది. ఈ మేరకు తమ మధ్య పాసుల విషయంలో ఏకాభిప్రాయం వచ్చిందని, గొడవ సద్దుమణిగిందని హెచ్సీఏ, సన్ రైజర్స్ హైదరాబాద్ సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశాయి. ఈ క్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆఫర్ ఇచ్చారనడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆహ్వానించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఏపీకి వెళ్లలేదు. హైదరాబాద్ బేస్ ఫ్రాంచైజీగా ఉన్న సన్ రైజర్స్ ఈ నిర్ణయం తీసుకోవాలంటే బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో వైజాగ్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు జరిగేవి. రాష్ట్ర విభజన తరువాత సన్ రైజర్స్ హైదరాబాద్ కే పరిమితమైంది. ఐపీఎల్ టీం విషయంలో ఆంధ్ర ప్రభుత్వం చాలా ఆసక్తి చూపిస్తోంది. ఎలాగైనా తమ రాష్ట్రానికి ఐపీఎల్ జట్టు తీసుకురావాలనే పట్టుదలతో ఉందని చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రచారం సాగుతుందనుకోవాలి. మరోవైపు ఫ్రాంచైజీ తరలి రావడం కాదు, కేవలం మ్యాచ్లను తమ స్టేడియాల్లో నిర్వహించడానికే ఏసీఏ పిలిచిందనే వాదన ఉంది. ఏదేమైనా క్రేజీ ఓనర్ కావ్య మారన్ నేతృత్వంలోని ఈ టీం ప్రస్తుతం ఐపీఎల్లో హాట్ టీం అనడంలో సందేహం లేదు.